ఇప్పుడు కాకినాడకు వచ్చాం మనం. కాకినాడలో ఎవరు గెలవబోతున్నారు? కాకినాడ పార్లమెంటు స్థానం అవ్వచ్చు, దాంతోపాటు దాంట్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఏమేమి ఉన్నాయి, ఎవరు గెలబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. కాకినాడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. దీంట్లో కాకినాడ లోక్సభ స్థానము, దాంతోపాటు దీంట్లో మనం చూసినట్లయితే మొత్తం దీంట్లో కూడా 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫస్ట్ మనకు వచ్చినట్టయితే తుని ఉంది ఇక్కడ. ఓకే, మొత్తం కాకినాడ లోక్సభ స్థానం, దీంట్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1 తుని, 2 పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయడంకా మోగించబోతోంది అని చెప్పి పైనీర్ చెప్తుంది. టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. దాంతోపాటు ఇక్కడ తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని పైనీర్ సంస్థ చెప్తుంది. పత్తిపాటి చూసినట్టయితే ఇక్కడ టీడీపీ కానీ ఇటువైపు జనసేన ఈ పొత్తులో ఉన్నాయి. టీడీపీ జనసేన క్యాండిడేట్, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ఎవరైతే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ, ఈ 2 పార్టీలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫలితాన్ని ఊహించలేం అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు పిఠాపురం చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అంతకుముందు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంతకుముందు అందరూ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఒక క్లారిటీ లేదు. అక్కడ మ్యాక్సిమం భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ పిఠాపురంలో మాత్రం టీడీపీ జనసేన ఎవరి నుంచున్నా కానీ టీడీపీ జనసేన ఇక్కడ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు కాకినాడ రూరల్లో టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయడంకా మోగించబోతోంది అని చెప్పి ఈ యొక్క సర్వే సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే పెద్దాపురం టీడీపీ అండ్ జనసేన, ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అని చెప్తున్నారు. కాకినాడ సిటీలో మాత్రం కీన్ కంటెస్ట్, ఇక్కడ ఫలితాన్ని ఊహించే అవకాశం లేదు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. జగ్గంపేటలో మాత్రం మనం కాకినాడ సిటీలో కీన్ కంటెస్ట్ ఉంది. దాంతోపాటు జగ్గంపేట చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. మొత్తం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంని టీడీపీ జనసేన గెలుచుకోబోతుంది. దాని తర్వాత టీడీపీ ఎక్కడైతే ఉందో పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట 4 అసెంబ్లీ స్థానాలని, ఈ లోక్సభ దాంట్లో 4 అసెంబ్లీ స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటుండగా తుని డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానిలో పాటు కాకినాడ సిటీలో మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని గెలుచుకుంటుంది. దాంతోపాటు కాకినాడ సిటీలో మాత్రం హోరాహోరీ తప్పదు అంటూ పైనీర్ సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే ఓట్ షేర్ను కూడా ఈ యొక్క సంస్థ మనకి తెలియజేసింది. ఈ ఓట్ షేర్ను మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీ 51% ఓట్ షేర్తో ఇక్కడ ఓట్లను సాధిస్తుంది అని చెప్తుంది. దాంట్లో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44% ఓట్ షేర్ని ఇక్కడ కాకినాడ సిటీలో సాధిస్తోంది అని చెప్తుంది. ఇతరులకు మాత్రం 5%, ఓన్లీ ఇతరులకి 5% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. టోటల్గా కాకినాడ మనం ఒకసారి రివ్యూ చేసినట్టయితే కాకినాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ జనసేన పార్టీ గెలుచుకుంటుంది. దాంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట 4 స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుండగా తుని స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు తుని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుండగా కాకినాడ సిటీలో మాత్రం హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది. ఇది కాకినాడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే